హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మరి ఒక కొత్త బిల్డింగ్‌తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సౌత్ ఫేసింగు. చాలా బాగుంది బిల్డింగు. అలాగే ఈస్ట్ సింహద్వారం అంటే సౌత్ సింహద్వారం కూడా 2 ఉన్నాయి. అంటే ఒకవేళ ఇన్ కేస్ మీకు సౌత్ నప్పదనుకుంటే ఈస్ట్ వైపు నుంచి మసలుకోవచ్చు. లేదు 2 పర్వాలేదండి కనుక సౌత్ నుంచి కూడా మసలుకోవచ్చు. ఇది ఫస్ట్ 1 బెడ్రూమ్ అండి ఇది. బెడ్రూమ్లో అయితే ఇది అటాచ్డ్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి. అండ్ వెస్ట్రన్ టాయిలెట్, వెస్ట్రన్ టైప్ అండి. అంటే ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు వెస్ట్రన్నే ఉంటున్నాయి. ఓకే. తర్వాత వచ్చి మెజర్మెంట్స్ వచ్చి 12x12 అండి. కొలతలు వచ్చి 12x12 అండి. కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీలింగ్, ఫ్లోరింగ్, కబోర్డ్ వర్క్ కంప్లీటెడ్గా మొత్తం పూర్తి అయిపోయిందండి. వాస్తు పరంగా అయితే మీరు అసలు చూసుకోనక్కర్లేదు, బాగా కట్టారు. బిల్డింగ్ చూసారు ఒకసారి మీరు చూడండి, ఎంత బాగుందో కదా. మ్యాచింగ్ కూడా బాగా పెట్టారండి. ఫ్లోరింగ్ అండ్ వాల్ అండ్ కబోర్డ్స్ కూడా మ్యాచ్ చేసి పెట్టారు వీళ్ళు. ఇది హాల్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. చూసారా, బాగుంది కదా టీవీ యూనిట్ కూడా. సింపుల్గా ఉంది, గ్రాండ్ లుక్ ఉంది. బడ్జెట్ కూడా రీజనబుల్ బడ్జెట్, అంటే మరీ రీజనబుల్ ఏం కాదు, అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. రేట్ కూడా నేను మీకు చెప్తాను ఎంత ఏంటనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చి 11x12 అండి మెజర్మెంట్స్ వచ్చి. ఇది కూడా కబోర్డ్ వర్క్ కంప్లీట్ అండి మొత్తము. చూసారు కదా ఎంత బాగుందని. సీలింగ్ కూడా బాగుంది కదా. ఇందులో కూడా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే వాష్రూమ్ ప్రతి దానికి కామనే, ఎక్కడో కానీ అటాచ్డ్ ఇవ్వట్లేదు కొన్ని చోట్ల. దీనికి ఇక్కడ చిన్న అటుకులాగా ఇచ్చారనమాట. స్టోర్ చేసుకోవచ్చు. అంటే స్టోర్ రూమ్ అంటారు కదా, అట్లాగే మనకి ఏమైనా మన వాడిన వస్తువులు ఏమైనా అంటే కనుక పైన స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంది. ఇది హాల్ కూడా చాలా పెద్దది వచ్చిందండి. ఇది మనం ఎంటర్ అవుతున్నప్పుడు కిచెన్ అనమాట. ఇది కిచెన్లో మొత్తం చూసారా ఎంత బాగుందో. కబోర్డ్ వర్క్ కంప్లీట్ అండి మొత్తం. అసలు చిన్న వర్క్ అయితే కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. చూసారా వర్క్ మొత్తం బాగుంది. షింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. వాస్తుపరంగా కూడా 100% వాస్తు అండి, చూడని అవసరం లేదు. ఏ వస్తువు కూడా మనకి బయట కనిపించకుండా మొత్తం ఇంక్లూడింగ్ అయిపోతున్నాయి అనమాట ఇందులోనే. అంత బాగుంది. ఇది పెరటి వైపు, దొడ్డి వైపు అండి. కామన్ టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చి 150 గజాలండి. ఇది ఖాళీ అయితే చాలా బాగుంది. ఇంకో గుమ్మం అని చెప్పాను కదా, ఇటువైపు వస్తుంది అనమాట. అది అదేంటంటారు ఈస్ట్ ఫేసింగ్ అనమాట అది. కానీ సౌత్ ఫేసింగ్ నప్పిన వాళ్ళైతే తీసుకోవచ్చు. వాస్తు బాగుంటే ఏదైనా పర్వాలేదండి. హాల్ చూసారు ఎంత పెద్దదైతే వచ్చిందో. ఇది కొలతలు వచ్చి 12x30 అలా ఉంటుంది. అంటే అంచనాగా చెప్తున్నాను, నేను అడగడం మర్చిపోయాను. కానీ పెద్ద హాల్ అండి. టీవీ యూనిట్ అది కూడా చాలా బాగుంది. చూసారు ఎంత అద్భుతంగా ఉందోని. ఇంకో విషయం ఏంటో తెలుసా అండి, ఇది రోడ్ను ఆనుకుని ఉందండి. మీరు జస్ట్ అలా ఆటో దిగిన వెంటనే కాలు మీరు అలా ఇంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అంత రోడ్ పాయింట్ బిల్డింగ్ అండి ఇది. ఎక్సలెంట్ బిల్డింగ్ అనమాట. అంటే చాలామంది కస్టమర్లు అడుగుతున్నారనమాట. ఎంప్లాయీస్ ఏంటంటే అందరికీ ఇవి ఉంటాయి, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉంటుంది. సో లేని వాళ్ళని కాదు, అంటే 2 వీలర్ 4 వీలర్ లేని వాళ్ళు, కొంచెం రాని వాళ్ళు అయితే మాకు రోడ్డు పాయింట్ కావాలని అడిగారు. అందు గురించి రోడ్డు పాయింట్ బిల్డింగ్ అయితే ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తున్నానండి అందరికీ కూడా. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రోడ్డు పాయింట్ కావాలని అడిగిన వాళ్ళు ఎవరైనా, ఆ రోడ్డు పాయింట్ మాకు కావాలి అనేవాళ్ళు ఎవరైనా, అంటే ఎవరైనా పర్వాలేదండి, 2 వీలర్ ఉన్నా పర్వాలేదు, 4 వీలర్ ఉన్నా పర్వాలేదు, ఎవరైనా కూడా బిల్డింగ్ కావాలనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేయండి. బెడ్రూమ్లు కూడా బాగున్నాయి కదా. ఇక్కడ ఈ కబోర్డ్కి వీళ్ళు మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇంక నాకు తెలిసిన డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదనమాట, అంతలా ప్రొవైడ్ చేశారు. బాగుందండి, గ్రాండ్ లుక్ అయితే ఉంది బిల్డింగు.
సింపుల్గానే ఉంది, గ్రాండ్ లుక్ ఉంది. చూడండి ఒకసారి మొత్తం బిల్డింగ్ అంతా ఒకసారి మీరు చూసేసి నాకు కాల్ చేయండి, మీకు వెంటనే నేను విజిట్ పెడతాను. ఇక్కడ దేవుడి రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అదే దేవుడి కబోర్డ్ అనమాట. ఇది సింపుల్గా ఇచ్చారనమాట. దేవుడిని ఇక్కడ పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్యం దేవుడు ఉండాలి కనుక ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. బాగుందండి, బిల్డింగ్ అయితే ఎక్సలెంట్. 150 గజాలండి ఇది. సౌత్ ఫేసింగ్, ఈస్ట్ కూడా కావాలంటే మీరు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. రోడ్డు పాయింట్ అండి, అదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టబోయే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ మొబైల్ నెంబర్కి నోటిఫికేషన్ రూపంలో విడుదలవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి బిల్డింగ్ అంతా ఒకసారి మీరు తీసి చూడండి. బాగుందండి, చాలా బాగుంది. మీకు ఈ బిల్డింగ్ నచ్చి కావాలి అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి. బాగుంది కదా బిల్డింగు, నాకైతే బాగా నచ్చిందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కాల్ చేయండి, నేను డౌట్లు అయితే క్లారిఫై ఇస్తాను మీకు. లేదు, వన్స్ ఒకసారి విజిట్ చేయండి, మొత్తం లైవ్లో మీరు చూసారనుకోండి, మొత్తం మీ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, నచ్చింది కదా మీకు. ఇదండి మరి ఈరోజు నా వీడియో అయితేనే. ఓకే ఫ్రెండ్స్, అంటే మళ్ళీ మీరు ఒకసారి చూస్తారని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రొవైడ్ చేస్తున్నాను. మొత్తం బిల్డింగ్ అంతా మీకు క్లియర్గా చూపించేస్తాను, చూడండి. 150 గజాలు అంటే ఖాళీగానే ఉంది కదండి, బాగుంది కదా. లోన్ కూడా అవుతుందండి దీనికి, 80% వరకు బ్యాంక్ లోన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బిల్డింగ్ మొత్తం చూసేస్తారు కదా. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. ఓకేనా.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.